నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు వస్తున్నాయి, పరిశ్రమల ప్రగతి పెరుగుతుంది అని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ లో కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి కూటమి ప్రభుత్వ సారథ్యంలో రాష్ట్రంలో ఉన్న కంపెనీలన్నీ కూడా ఒకటి బయటకు వెళ్ళిపోతున్నాయి, తరిమేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం మా శ్రావణి, మన వీక్షకులు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ కూడా ఒక్కొక్కటిగా పారిపోతున్నాయి, తరిమేస్తున్నారు అంటూ ఒక లిస్ట్ చదివారు సార్. అందులో భారతీ సిమెంట్స్ ఉండడం కూడా హైలైట్. మరి ఈ లిస్ట్ లో ఉన్నటువంటి కంపెనీలు నిజంగానే పారిపోయాయా? అసలు ఆ కంపెనీలు ఏంటి? మరి ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇది మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వసనీయత లేదు. ఆయన ఏదైనా మాట్లాడగలుగుతాడు, ఎటువంటి ఆరోపణ అయినా చేయగలుగుతాడు, ఎటువంటి నింద అమాయకుల మీద కూడా వేయగలుగుతాడు. అది మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఆయన సాక్షి పత్రికలో వాళ్ళ సొంత బాబాయిని చంపిన టైంలో అది నారా చంద్రబాబు నాయుడు గారు చంపినట్టు నారా వారి రక్త చరిత్ర అని కూడా వేసి కత్తి వేసాడు. మరి ఇప్పుడు ఈ తర్వాత రాజకీయ హత్యలు జరిగినాయి అని ఢిల్లీ వెళ్ళి హంగామా చేయడానికి ప్రయత్నించాడు. తర్వాత ఈ కొత్త మాట ఏంటంటే కంపెనీలు వెళ్ళిపోతున్నాయని. అనేక కంపెనీలు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతూ అనేక కంపెనీలు వస్తున్నప్పుడు ఈవెన్ మోడీ గారు కూడా చెప్పాడు, గూగుల్ లాంటి అంత భారీ పెట్టుబడి భారతదేశంలోకి రావటం అదే అతి పెద్దదని చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడిన అబద్ధాలనే ప్రజలు ఇంత శిక్ష వేసిన తర్వాత కూడా అదే అబద్ధాలని మళ్ళీ మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి అని ఆయన చెప్తున్నారు. అట్లా అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నేనే తెచ్చానని చెబుతున్నాడు. 2016 నాటికే దానికి కావాల్సినటువంటి భూసేకరణ, అనుమతులు అన్నీ కూడా అయిపోయినాయి, శంకుస్థాపన కూడా అయిపోయింది, పనులు, తర్వాత ఏజెన్సీ నియామకం జిఎంఆర్ వాళ్ళకి ఇవ్వటం కూడా, టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది. ఇంకా ఈయన తీసుకొచ్చే పరిస్థితి ఏంటి? ఈయన దిగిపోయే ముందు ఆయన చెప్పాడు అసలు యాక్చువల్గా ఎన్నికలకి ఏడాది ముందు వేసే శంకుస్థాపనలకు విలువే లేదని చెప్పాడు. అక్కడ జరుగుతున్న పనులకి ఆయన వెళ్ళి ఏదో ఒక దాంట్లో దూరి ఒక శంకుస్థాపన రాయేసి వచ్చాడు. అంటే నాది ఇందులో పాత్ర ఉందని చెప్పడానికి. ఆ రకంగా చెప్పాలంటే కడప స్టీల్ ఫ్యాక్టరీకి రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఈయన కానీ ఎన్ని శంకుస్థాపనలు చేశారో లెక్కలేదు, చాలాసార్లు చేశారు. అట్లాగే ఇవాళ అక్కడ నడుస్తున్న బస్సుని తోశానని ఎవడన్నా చెబితే ఎంత విలువ ఉంటుందో, భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టడానికి నా పాత్ర ఉందని, నేనే ఆద్యుడిని అని చెప్పటం కూడా అంతే. ఆయన మరి జిల్లాల్లో కేంద్రాలన్నింటిలోనూ ఎయిర్పోర్ట్లు కడతానన్నాడు. కనీసం జిల్లా కేంద్రాల్లో ఎయిర్పోర్ట్లు కట్టాలంటే సివిల్ ఏవియేషన్ అథారిటీ పర్మిషన్ ఉండాలి. మరి కనీసం ఒక లేఖ అయినా రాశాడా? లేక నువ్వు భూమి సేకరించకపోయావు, తర్వాత ఇతర ఖర్చు పెట్టకపోయావు. కనీసం ఒక లేఖ, నేను మా జిల్లా కేంద్రాలు ఇన్నున్నాయి, ఈ కేంద్రాల్లో విమానాశ్రయ ప్రతిపాదన పెడుతున్నాను, మీరు కూడా సాంకేతికంగా ఆమోదం తెలపండి అని రాయటానికి ఒక పేపరే కదా ఖర్చు. అసలు అదైతే ముందు జరగాలి, అది కూడా జరగలేదు. అట్లాంటిది సివిల్ ఏవియేషన్ ఆయన అశోక్ గజపతిరాజు గారు ఆయన విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దానికి కావాల్సిన భూమి వాళ్ళ ట్రస్ట్ నుంచి కూడా చాలా భాగం ఆయనే ఇచ్చాడు. తర్వాత రాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి సంస్థ కూడా ఉంటుంది, ఎందుకంటే మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది కాబట్టి నిర్వహించేది, నిర్మాణం చేసేది కేంద్ర విమానయాన శాఖే. కానీ మౌలిక సదుపాయాలు ఇవ్వటం కోసం ఇక్కడ ఒక రాష్ట్ర విమానయాన సంస్థ కూడా ఉంటుంది. వాళ్ళు దాని ద్వారా 850 కోట్లు కూడా అప్పుడే ఖర్చు పెట్టేసి. సార్, ఇప్పుడు ప్రధానంగా భారతీ సిమెంట్స్ ఏ రాష్ట్రంలో ఉంది సార్? భారతీ సిమెంట్ ఆంధ్రప్రదేశ్లో. మరి పారిపోయింది అదే ఇప్పుడు ఆయన చెప్పాలి, ఎక్కడికి వెళ్ళిపోయింది అంటున్నారు కదా. ఈవెన్ భారతీ సిమెంట్స్ ఇటీవల సుప్రీంకోర్టు కూడా నోటీసులు ఇచ్చింది, అవును, మైన్స్ గురించి రెగ్యులరైజ్ చేయించుకోమని. మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ అది చెప్పాలి. భారతీ సిమెంట్ ఆయన సొంత సంస్థ. మరి ఆయన నిజంగా ఈ సంస్థని ఎక్కడికి మార్చారు? గతంలో ఈ అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళని అక్కడి నుంచి తరిమేస్తే వాళ్ళు హైదరాబాద్ వచ్చినట్టు ఒక రికార్డు ఉంది. అవును సార్. అట్లాగే ఇప్పుడు భారతీ సిమెంట్ అక్కడి నుంచి ఎక్కడికి తరలించాడో చెప్పాలి ఆయన. అక్కడి నుంచి ఉత్పత్తి ప్రారంభించిందా,
అక్కడి నుంచి ఉత్పత్తి కొనసాగుతుందా చెప్పాలి. తర్వాత ఆయన చెప్పినవి అన్నీ కూడా ఆయన సొంత బంధువులు లేకపోతే ఆయనకి అనుబంధంగా మిత్రులే జిందాల్ స్టీల్ సంస్థ కూడా చెప్పాడు ఆయన. అది ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదు. ఆ జిందాల్ అంటే ఆయనకి ఎంత ఆత్మీయుడంటే ఆయనకి సంబంధించిన ఒక కేసును కూడా ఈయన భుజాన వేసుకుని కూడా మోసి ఐపీఎస్ల సస్పెన్షన్కి కారణమయ్యాడు. అట్లాగే మై హోమ్ సిమెంట్ గురించి చెప్పాడు, అది రామేశ్వరరావు గారిది. ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కోదాడ దగ్గర ఆయనకి యూనిట్స్ ఉన్నాయి, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నట్టే ఉంది. రామ్కో సిమెంట్ చెప్పాడు, డాల్మియా సిమెంట్ చెప్పాడు. తర్వాత శ్రీ సాయి ఎలక్ట్రికల్స్ అంటే అవినాష్ రెడ్డిది. తర్వాత అరవిందో కాకినాడ పోర్టు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించింది కూడా అరవిందోనే. ఇప్పుడు ఈ సంస్థల తర్వాత భారతీయ సిమెంట్కి ఈ మధ్యలో కేంద్ర గనుల శాఖ ఒక నోటీస్ ఇచ్చింది, మీరు గనుల్ని మీకు ఉన్న సుప్రీంకోర్టు కూడా ఇది ఇచ్చింది, నోటీస్ ఇచ్చింది. ఏమి ఇచ్చిందంటే మీకున్న గనులు మీవి కాదు, ఎవరి ద్వారానో తీసుకున్నారు, మీరు మీ సంస్థ తరపున అప్లై చేసి వాటి అనుమతులు పొందాలి, పొందిన అనుమతుల్ని రెగ్యులరైజ్ చేయించుకోవాలి అని నోటీసులు ఇచ్చింది. ఈవెన్ సున్నపు రాయి గనులు మైనింగ్ డిపార్ట్మెంట్ రూల్స్ ని అవును, కేంద్ర గనుల శాఖ కూడా ఇచ్చింది, నిబంధనలకు విరుద్ధంగా మీరు ఆ గనుల్ని ఉపయోగిస్తున్నారని. అది జాతీయ సంపద. సున్నప్రాయి గనులు అనేది ఒక పరిమితంగా ఉండ వనరు. అది ఆ వనరుని కేంద్ర గనులు రాష్ట్ర గనుల శాఖ ఆధ్వర్యంలో నియమ నిబంధనలకి లోబడి వాళ్ళకి ఆ సీనరేజ్ కడుతూ ఆ గనులు తవ్వుకోవాలి. అంతేగాని మేము అధికారంలో ఉన్నాము, ఫ్యాక్టరీ మాదే, భూమి ప్రభుత్వాందే తవ్వుకోవటం కాదు కదా. ఆ రకంగా దుర్వినియోగం జరుగుతుంది కాబట్టి ఆ సంస్థకి నోటీసులు ఇచ్చారు. ఒకవేళ కనుక ఆ నోటీసులే కనుక అక్రమమైన నోటీసులు, మా గన్నులు మేము చట్టబద్ధంగానే పొందాము అని కనుక వీళ్ళు అనుకుంటే ప్రభుత్వం మీదే కేసేస్తారు కదా. మాకు అన్ని అనుమతులు చట్టబద్ధంగా ఉన్నాయి, మీరు ఇచ్చిన నోటీస్కి విలువ లేదు, మీరు రద్దు చేయాలి, మీ మీద కూడా చర్య తీసుకుంటామని కూడా వీళ్ళు వేయొచ్చు. ఈ సంస్థలు ఏమి చిన్నవి కాదు, చాలా భారీ సంస్థలు. కాబట్టి ఆయన చెబుతున్నాయన్నీ. తర్వాత శ్రీశ్రీడికి గతంలో అనేక అక్రమాలు జరిగినటువంటి ఈ చరిత్ర కూడా ఉంది. వాళ్ళకి చెల్లింపులు కూడా చేసిన దానికన్నా ఎక్కువ ఇచ్చారనే ఎస్టిమేషన్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటి మీద చట్టబద్ధంగా ఈ ప్రభుత్వం చర్యలు కూడా మొదలు పెట్టాల. ఎందుకంటే గతంలో జరిగినటువంటి వైఫల్యాలను సరిదిద్దటంలోనే కూటమి ప్రభుత్వానికి చాలా టైం సరిపోతుంది. ఇప్పుడు ఒక ఇంటికి నిప్పెట్టించి వెళ్ళిపోయిన వ్యక్తి వాడు పారిపోతే ఆడెనకాల పరిగెత్తితే ఇల్లు నార్పటం ముఖ్యం. అందులో ప్రజలు ఉన్నారు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సును ముందు కాపాడాలి. అందుకని ఈ ప్రభుత్వం ముందు ఆ సంక్షేమ చర్యల్లోనూ దిద్దుబాటు చర్యల్లో ఉంది. తర్వాత దోషుల్ని పట్టుకోవాలి. కానీ ఇక్కడ ప్రమాదాన్ని వదిలిపెట్టి దోషులమ్మట పరిగెత్తితే అది పెద్ద ఉపయోగకరం కాదు. ఆడు ఎప్పుడైనా దొరుకుతాడు. ముందు వీళ్ళని కాపాడే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. రెండోది, ఈయన చెబుతున్న అన్నీ కూడా ఈయన కూటమి లేకపోతే ఈయన మిత్ర బృందానికి సంబంధించిన ఇవే. తర్వాత ఇవి అనేక సంస్థలు కొన్ని అక్రమాలు కూడా కొన్ని జరిగినాయి, ఇందులో ఇర్రెగ్యులారిటీస్. ఆ కేసులు వేయకుండా ముందుగానే ఈయన ఈ రకమైనటువంటి ప్రచారం. ప్రెస్ మీట్లో ఈయన చెప్పిన కంపెనీల పైన చర్యలు తీసుకున్నట్లయితే ఓకే, నేను చెప్పిన కంపెనీల పైన చర్యలు తీసుకున్నారు, ఈ యొక్క అక్రమ చర్యలు అక్రమమైనటువంటి కేసులు అని పెట్టారని ఒక వ్యూహం అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇది ఏంటంటే కక్ష సాధింపు చర్యలని రేపు చెప్పడం కోసమే ఈ ముందు పెట్టాడు. ఎందుకంటే ఈ సంస్థల్లో అక్రమాలు జరిగినట్టు ఆయనకు తెలుసు. వీటి మీద ఇవాళ కాకపోతే రేపైనా కూడా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తీసుకోవాలి ప్రభుత్వం. వీళ్ళు అక్రమంగా ఎంత మైనింగ్ చేశారు, ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లలో, కోట్ల క్యూబిక్ మీటర్లు, ఒక్కొక్క క్యూబిక్ మీటర్కి దాని విలువ ఒక్కొక్క గనికి ఒక్కొక్క రకమైన రేట్లు ఉంటాయి. సున్నప్రాయి అయితే ఒక రేటు ఉంటుంది, అలాగే గ్రనైట్ అయితే ఒక రేటు ఉంటుంది అన్నమాట. వాటికి సంబంధించి ముందుగానే బట్టకాల్చి మీద వేసినట్టుగా చేశాడు. అదే కాకుండా అసలు రాజధాని లేని చోట చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు చేస్తున్నాడని కూడా మాట్లాడాడు. అది ఏమన్నా అర్థవంతమైన మాటేనా? ఆయన 5 సంవత్సరాలు మరి ఎక్కడి నుంచి పరిపాలించాడు? చంద్రమండలం నుంచి పరిపాలించాడా, లేకపోతే ఏదైనా గ్రహాంతరలో ఉండి పరిపాలించాడా? అంతకుముందు గ్రాఫిక్స్ అని మాట్లాడిన వ్యక్తే మళ్ళీ అలాంటి మాట ఇవాళ కూడా మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాలు ఆయన పూర్తి పరిపాలన వైజాగ్ నుంచి ఏం జరగలేదు కదా, తిరుపతి నుంచి కూడా జరగలేదు, కర్నూలు నుంచి కూడా జరగలేదు, న్యాయ రాజధాని నుంచి. హైకోర్టు అక్కడే జరిగింది, శాసనసభ అక్కడే జరిగింది, పరిపాలన సెక్రటేరియట్ కూడా అక్కడే జరిగింది. ఆయన వెళ్ళి కూర్చున్నాడు కూడా. మరి ఇంకొకసారి ఎక్కడి నుంచి చేయకుండా కూడా అలాంటి
అసత్యమైన మాట మాట్లాడాడంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎలా అర్థం చేసుకుంటారో మనం ఆలోచించాలి. ఇప్పటికే ఒక శిక్ష వేశారు, నువ్వు ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే అర్హత నీకు లేదు అని. దిగిన తర్వాత కూడా ఇంకా అదే తరహాలో ఉన్నాడు. అంటే దీన్ని అంటే ఒక నాటు శాస్త్రం ఉంది కానీ అది ఇక్కడ చెప్పటం పద్ధతి కాదు. అది ఊళ్ళలో చెప్తూ ఉంటారు, అంటే కొమ్ములు కోస్తే కూడా కొన్ని అలవాట్లు మారమని. ఇప్పుడు ఈయన పద్ధతి కూడా అదే తీరు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన